కర్నూలు జిల్లా గోనెగండ్లలో స్థానిక మెట్టి వీధిలో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ సర్పంచ్ పూజారి హైమావతి, మండల కన్వీనర్ నజీర్ సాహెబ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పూజారి హైమావతి, టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్లు మాట్లాడుతూ ఎమ్మికనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్లలో స్థానిక మెట్ట వీధిలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కింద 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, భూమి పూజ నిర్వహించామని తెలిపారు. అలాగే దాదాపు గోనెగండ్ల గ్రామానికి 47 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. మండల వ్యాప్తంగా 2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. త్వరలో మిగతా పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. గోనెగండ్ల మండల ప్రజల నుంచి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు తిరుపతయ్య, బేతాల బడేసా, ఎన్వి రామాంజనేయులు, ఎన్వి శ్రీధరనాయుడు, మాజీ సర్పంచులు రహుంతుల్లా, రంగముని, అక్బర్, డాక్టర్ మిన్నాల్లా, షేక్ షవాలి, వంకాయల సుబాన్, డీలర్ ప్రకృద్దీన్, గౌండ రహుంతుల్లా, బగిలి కాజా, రమేష్ నాయుడు, నంబర్ మహమ్మద్, కాంట్రాక్ట్ నాగన్న, రాంపురం రంజాన్, రాంపురం రఫీక్, దౌలా, కోటేకల్ రఫీక్, శేషాద్రి, గొల్ల లక్ష్మి, నారాయణ, పంచాయతీ కార్యదర్శి రంగస్వామి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వినోద్, మద్దమ్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాట ఇచ్చినాడు, ఫస్ట్ మొట్టిగేర పనులు మొదలు పెడతానని అప్పట్లోనే జయనాగేశ్వరరెడ్డి ప్రచారంకి వచ్చినప్పుడు మొదలుపెట్టి చెప్పినాడు. కాబట్టి అదే లెక్క ప్రకారంగా ఈరోజు మనకి 10 లక్షల రూపాయలు ఈరోజు రోడ్లకి శాంక్షన్ చేసినాడు. కాబట్టి మాట నిలబెట్టుకోవాలంటే ఒక బీహీ కుటుంబంకే దక్కుతుంది, కానీ మిగతా నాయకులు యువత కాదు. ఒకప్పుడు ఇక్కడ తెచ్చి చిన్న ఇష్యూ, ఒక ఎంపీ పైగా ఒక ఇష్యూని సాల్వ్ చేయలేక తెచ్చిన గర్సు, మన్ను, ఇసుక అన్ని ఎత్తుకుని పోవడం అది పద్ధతి కాదు. రోడ్ వేస్తున్నాను అది అదింత ఆ మాత్రం సాల్వ్ చేయనప్పుడు ఆయన ఎంపీ పెట్టానో ఆ భగవంతుని తెలుసు, మనం చెప్పరాదు. ఒక ఆయన సొంత ఇష్యూ అది, మరి మందిదన్నా కాదు, ఏరి వాళ్ళది కాదు. మరి ఆయన రేపు నాడు ఇల్లు కట్టుకుంటే ఎక్కడ మొహాలు చేసుకుంటాడో ఆయనకే అర్థం కాదు. ఆ రస్తా లేదు అంటాడు ఆయన, అర్థం ఉంది ఆయనకేమన్నా, లేకుంటే ఎప్పుడో వాళ్ళే వేస్తుంది కదా. ఈరోజు ఎందుకోసం ఆగిపోయినామంటే ఇట్లాంటి నాయకులు ఉండబట్టి ఎక్కడ చూసినా చిన్న చిన్న అవుట్లకల్లా సాల్వ్ చేయకుండా ఆపుకోవడం అది పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు ఒక జయనాగేశ్వరరెడ్డి ఫస్ట్ గద్వాలగేరి అది బీసీ కాలనీ అన్నాడు, తర్వాత మొట్టిగేరి ఫస్ట్ స్టార్ట్ చేయడం అంటే ఆయన మాట ఇచ్చినాడు. కాబట్టి అదే ప్రకారంగా ఈరోజు స్టార్ట్ చేసినాడు. కాబట్టి మనం కానీ మన ఒళ్ళు ఉండే ఇళ్ళ పక్కల వాళ్ళు కానీ చిన్న చిన్న రాయి పెరిగితే కొట్లాడము, ఇంకో తన గోడ పెరిగితే కొట్లాడ ఇట్లాంటి లేకుండా రేపు నాడు మీ తర్వాత ఇంత సీసీ రోడ్ అయిపోయినాక మీకు గోడ కట్టుకుంటారో డాన్స్ ఆడుతారు, రెండో కథ. కాబట్టి ఎవరు ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా పనిని సలీసుగా నడిపించుకుంటే మీకు కానీ బాగుంటుంది. మొట్టిగేరి వీధిలో దాదాపు 10 లక్షల వ్యయంతో బివి జయనాగేశ్వరరెడ్డి సార్ గారు, ఎమ్మెల్యే గారు సీసీ రోడ్డు, డ్రైనేజ్కి శాంక్షన్ చేయడం అనేది. అందులో భాగంగా ఈరోజు మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడ భూమి పూజ చేయడం అనేది. గతంలో ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ తీవ్రమైన డ్రైనేజ్ సమస్య, దోమలు కానీ ఈగలు కానీ చాలా సమస్య ఉండేది. ఈ వీళ్ళ బాధలు ఎవరు గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు, ఎక్కడ ఎవరు వేయలేదు రోడ్డు. కానీ ఒక బీవీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే బీవీ. కాబట్టి సారు మొట్టమొదటి విడతలోనే ఈ మొట్టిగేరికి 10 లక్షల రూపాయలు 10 లక్షలు వెచ్చించి సీసీ రోడ్డు, డ్రైనేజీ వేయడం అనేది. కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితేనేమి, వీధి వాళ్ళు అయితేనేమి, మీరు ఏమన్నా రోడ్డు కబ్జా చేసింటే కూడా ఆ రోడ్డు మీ ఇంటి ముందరే ఉంటుంది. కాబట్టి డ్రైనేజీ వేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ వీధి వారిని నేను కోరుతున్నా. ఎందుకంటే మీ ఇంటి ముందరే రోడ్డు విశాలంగా ఉంటే వచ్చిపోయే బండ్లకు కానీ అన్నిటికీ బాగుంటుందని నేను మన సభ్యులైనటువంటి బివి జయనాగేశ్వరరెడ్డి గారి చొరవతో ఈరోజు గోనెగండ్ల గ్రామంలో అభివృద్ధి పనులు స్టార్ట్ అవ్వడం జరిగినది. దాదాపుగా ఆయన ప్రత్యేకించి ఈ గోనెగండ్ల గ్రామంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని 1,30,00,000 రూపాయలతో పనులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టి వీధిలో ఈరోజు పనులు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈ మొట్టిగేరి ప్రజలు, మా గ్రామ ప్రజలు మరియు టీడీపీ నాయకులు అందరూ మన బివి జయనాగేశ్వరరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కాబట్టి రానున్న రోజుల్లో రోడ్లు వేసే సమయంలో ఈ ఏరియాలో ఉండే
వీధిలో ఉండే మామూలు ఇండ్ల వాళ్ళు సహకరించాలని చెప్పి ఏమన్నా మెట్లు కానీ లేకపోతే ఏదైనా ముందుకొచ్చి కట్టలు కట్టుకొని ఉంటే కూడా సహకరించి ఆ రోడ్డు వేయడానికి ఇంటి ముందర డ్రైన్లు వేయడానికి సహకరించాలని చెప్పి ఈ గ్రామ అభివృద్ధిలో మీరు కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. చంద్రశేఖర్ గొనేని.